की जय बोलो हनुमान की जय श्री राम 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 ఆర్కపల్లి నుంచి శ్రీ కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామి దేవస్థానం నుంచి బయలుదేరినటువంటి రామదండు ర్యాలీకి ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడానికి స్వామీజీ గారు ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం, వారు ప్రత్యేకంగా ఈ ర్యాలీ ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోనిక ఇక్కడ రావడానికి చాలా వాళ్ళ టయాన్ని ఇక్కడ కేటాయించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామీజీ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఆర్కపల్లి గ్రామ భక్తులకి మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆర్కపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మండలి ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి రామదండు కార్యక్రమంలో మేము ఈరోజు శ్రీరామనవమి సందర్భముగా పాల్గొనడం జరిగింది. ఎంతో విశేషమైనటువంటి రామదండు సేవగా తరలి వచ్చినటువంటి ఆర్కపల్లి గ్రామ భక్తులు అందరికీ కూడా రాముల వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని చెప్పి రామచంద్ర భగవాన్ని కోరుతున్నాము. అలానే వీళ్ళు గత 16 సంవత్సరాలుగా నిర్వహించుకుంటూ వచ్చి ఈ 17వ సంవత్సరము విశేషమైనటువంటి రామదండు సేవగా ఈ సంవత్సరము వారు నన్ను ఆహ్వానించడం, వారి గ్రామానికి నేను చేరుకొని ఈ రాముల వారి దర్శనానికి ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఎంతో విశేషమైనటువంటి హిందూ ఐక్యత కోసమై పోరాడేటటువంటి ఈ ఆర్కపల్లి గ్రామ ఆలయ ధర్మకర్తలందరూ కూడా ఎంతో అభివృద్ధిలోకి వెళ్ళాలని చెప్పి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని వేరువేరు గ్రామాల వాళ్ళు కూడా హిందూ ఐక్యత అనేటటువంటిది చాటి చెప్పాలనేటటువంటిది ఈ గ్రామాన్ని చూసి ఇంకా అందరూ కూడా ముందుకు కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय श्री राम 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 जय बोलो सीताराम जय श्री राम.
లోపలికి దారి ఎప్పుడుందండి 29th నుంచి స్టార్ట్ సార్. విన్నాం కదా ప్రత్యంగిర పూర్తిగా కేరళ విధానంలో కొనసాగుతుంది. ఎప్పుడు ఏ రోజు బాగుంటుంది 30 ఈవినింగ్ నాకు అతన్ని కూడా అయిపోతుంది ఆ రోజు బెస్ట్ ఈవినింగ్ ఎన్ని గంటలకు 6:30 వరకు రైట్ 6:30 8:30 నేను యజ్ఞం వల్ల కూర్చుంటా సత్యంగిరి యజ్ఞం అని మిరపకాయలు వేస్తాం చిన్న మస్తాన కూడా చిన్న మస్తాన అదేంటి దాపుకొని రామాచారం పెండ్లిలో లగ్న పత్రికలో శ్రీమతి అయిన స్త్రీ రాసిన భార్య పేరు రాస్తారు ఈయన పేరు ముందు రాయకూడదు భార్య పేరు రాసి భర్త పేరు రాయాలి శ్రీమతి అయిన స్త్రీ ఇది వాస్తవంగా జై సీతారాం నేనే పెద్ద ర్యాలీ పెడతా జై శ్రీరామ్ కాకుండా జై సీతారాం పెట్టాలి సింపుల్ పేరు మీద కూడా సీతారాం ఎందుకు అంటే స్త్రీలను గౌరవించే సంస్కృతి ప్రపంచంలో ఒక హిందూ యూనియన్కి ఉంది భారతదేశానికి ఉంది ముందు స్త్రీని గౌరవించాలి కదా సీతారాం అంటేనే కరెక్ట్ జై శ్రీరామ్ అంటే ఏకవచనం అవుతుంది జై సీతారాం అంటే బహువచనం అవుతుంది ఇక్కడ సీతారామచంద్ర స్వామి టెంపుల్ అంటారు తీసుకుపోవాలి సనాతన ప్రతి ఇయర్ కూడా ఇక్కడ రేపటి నుంచి మీరు అంతా జై సీతారామే సీతారామే మేము శ్రీరామ్ కాదు జై స్వామీజీ అక్కడి నుంచి ఇప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ 5 కోట్ల అన్నం ఇంకా 100 కోట్లు ఇప్పించి ఏం రాసుకోవాలి ఎక్కడెక్కడ అంతా చేస్తారు ఎంత అడుగుతూ అంత ఇస్తారు పుష్కరంలో 100 కోట్లు అడిగారు అలా కాకుండా 50 కోట్లు వచ్చినా ఖర్చు పెడతాం తర్వాత 50 బ్రిడ్జి 1000 కోట్లు అన్నీ రోడ్డు కూడా వైడనింగ్ అవుతుంది 75 కోట్లు రోడ్డు ఆంధ్ర నుంచి కలపై కొన్నారెడ్డిపల్లి రోడ్ ఏమో అంటే ఆల్రెడీ సీఎం గారు ఊరు నువ్వు చెప్పినా చెప్పకపోయినా అది డెవలప్ అవుతుంది ఇది కూడా వస్తుంది కారగుండలో 40 కోట్లు వచ్చింది అనౌన్స్ చేయదు 20 కోట్లు బ్రిడ్జి 20 కోట్లు ఇంటర్నల్ రోడ్ కోట్ ట్రాక్ రోడ్ అన్ని పేపర్లు చేశారు 15 రోజుల్లో మీకు జీవో తీసుకొచ్చిస్తాను తీసుకో సిరిసనగండ్లలో మీకు తెలుసు చాలా అప్రబద్ధిగా పేరు పొందినటువంటి రామాలయం ఇక్కడ ఉంది, పురాతనమైనది. సో ఎంతోమంది కూడా భక్తులు ఇక్కడికి వచ్చి 12 రోజుల పండుగను అంగరంగ వైభవం చేసుకుంటారు. సో ప్రస్తుతం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామదండు ర్యాలీ కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మరి శ్రీ సదాపూర్ని కృత్య ఆనంద తంత్రి అయ్యర్ గారు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనతోటి మరి ఈ యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు అనేటువంటి వంశీకృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోండి. నమస్తే అండి. ఇవాళ సిరిసనగండ్లలో అయోధ్య నగరు చారగొండ మండలం అచ్చంపేట నియోజకవర్గం ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఇప్పుడే పూర్తి కావడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్యులు, అట్లాగే కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అలాగే మాజీ శాసనసభ్యులు కల్వకుర్తి జయపాల్ యాదవ్ గారు, అలాగే మన ప్రవీణ్ కుమార్ గారు, ఇక చాలామంది పెద్దలు రావడం జరిగింది. వారితో పాటుగా శ్రీరామదండు స్టేట్ శ్రీరామదండు చైర్మన్ పెద్దలు తాంత్రిక మన కృత్య ప్రత్యంగరాజదేవి వారి పీఠాధిపతి స్వామివారు రావడం జరిగింది. వారితో పాటు చాలామంది భక్తులు దాదాపుగా 70 నుంచి 80 వేల మంది
ప్రతి సంవత్సరంలో ఏ రకంగా ఈ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి సందర్భంగా జరుపుకుంటామో అదే తరంలో ఇంకా ఈసారి ఎక్కువ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి ఆలయం, అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఒకటి ఈ ఆలయానికి 1500 ఎకరాల భూమి ఉంది, కానీ ఆదాయం లేదు. ఈ ఆదాయం సమకూర్చే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ, ఈ మండలంలో పుట్టి పెరిగినటువంటి ముద్దుబిడ్డ పెద్దలు మా అందరికి రాజకీయ గురువు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మొన్ననే ఒక 3 రోజుల క్రితమే ఈ సీతారామచంద్ర స్వామి ఆలయానికి పెద్ద మొత్తం నిధులు కేటాయించాలని ఒక 100 కోట్లు అడగడం జరిగింది. త్వరలోనే కృష్ణ పుష్కరాల సందర్భంగా ఈ గుడికి మీరు అడిగిన డబ్బులు ఇస్తారని చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ముఖ్య అతిథికి విచ్చేసినటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడ ఈ సందర్భంగా విచ్చేసినప్పుడు మా కోరిక మేరకు ఒక 3 కోట్లు అనౌన్స్ చేశారు. గత సంవత్సరం 2 కోట్లు ఇచ్చారు. మొత్తం వారి కల్చర్ అండ్ ఎక్సైజ్ అట్లాగే టూరిజం మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారి ఫండ్స్ తోటి 5 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇవ్వడం జరిగింది. అది నేను ఫస్ట్ రెండోసారి ఎమ్మెల్యేగా మొదటి సంవత్సరంలోనే ఒక 50 లక్షలు ఇచ్చాము. మొన్న ఒక 25 లక్షలు, దాదాపు 75 లక్షలు ఎమ్మెల్యే ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో నేను ఇది అని చెప్పను, కానీ ఈ ఆలయ రూపురేఖలు మారబోతున్నాం. అది నేను కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ ఆలయాన్ని ఒకవైపు రోడ్డు ఎక్కేదైతే ఒకవైపు దిగేది, అట్లాగే చుట్టుముట్టున్న భూమిని కూడా చదును చేసి కాంపౌండ్ వాళ్ళకి చేసి ఇక్కడ ఏమేమి జరగాలనో ఒక మెగా ప్లాన్ తోటి ఇప్పటికే మెగా ప్లాన్ వేసాం. అన్ని సౌకర్యాలతోటి అన్ని రకాలుగా భక్తులకు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా అటు ఇటుగా 100 కోట్లతోటి ఈ ఆలయ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేయడంలో ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి త్వరలోనే దాని కూడా ఆ నిధులు కూడా రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు విజ్ఞప్తి ఏమిటంటే, ఈ దేశంలో భారతదేశంలో భక్తి మెండుగా పెరిగింది, కానీ ధర్మం పెరుగుతలేదు. ధర్మం అంటే ఇతరులకు సాయం చేసేది, భక్తి అంటే సెల్ఫిష్. ఒక మాటలో చెప్పాలంటే ధర్మం అంటే నాన్ సెల్ఫిష్, అంటే ఇతరులకు సాయం చేసే వాళ్ళే ధర్మం అంటారు. ధర్మం కూడా పెరగాలి. కాబట్టి నేను ఎవరైతే ఈ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి అందరికీ నా విజ్ఞప్తి, మా స్వామీజీ లాంటి వాళ్ళకు కూడా ఎక్కువ శాతం ఈ ధర్మాన్ని గురించి ప్రబోధించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే చాలామంది జై శ్రీరామ్ అని అంటున్నారు, అది తప్పని నేను అనను. కానీ నా చిన్న సలహా ఏమిటంటే, సీత లేకుండా రామాయణం లేదు, సీత లేకుంటే ఆ కావ్యమే లేదు. కాబట్టి ఇప్పటి నుంచి అందరూ జై సీతారామని పిలిస్తే ఇటు మన భారతదేశ సంస్కృతి, ప్రాచీన భారతదేశ సంస్కృతి, హిందూ సంస్కృతి, స్త్రీలను గౌరవించే సాంప్రదాయం ఉంది. కాబట్టి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, జై శ్రీరాము అనే దానికి ఒక ముందు జై సీతను యాడ్ చేయండి. కాబట్టి ఇప్పటి నుంచి జై సీతారామని మీ నినాదం ఉండాలని అందరూ కూడా సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆలయానికి విచ్చేసినటువంటి మేము స్వామివారిని దర్శించుకొని దివ్యమంగళ స్వరూపాన్ని కన్నులారా దర్శించుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఈ ఆలయ ప్రాంగణానికి వచ్చి ఇంత విశేషమైనటువంటి ఆలయము ఈ అచ్చంపేట నియోజకవర్గంలో ఉంది అనేటటువంటిది మాకు నిన్ననే తెలిసింది. స్వామివారిని దర్శించుకోవడానికి రావడానికి ఆర్కపల్లి గ్రామ ప్రజలు, రామదండు సేన వారందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. అలానే ఇక్కడికి వచ్చాక ఈ అచ్చంపేట నియోజకవర్గానికి ముఖ్యమైనటువంటి వారు, ప్రముఖమైనటువంటి వారు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, వంశీకృష్ణ గారిని. వారు చెప్పినటువంటి ధర్మంలో ఒక విషయం బాగా నాకు నచ్చింది. స్త్రీ నుంచే మనం ప్రారంభమయ్యేటటువంటి మన భారవత సాంప్రదాయములో సీతారామచంద్ర స్వామి జై అనేటటువంటి నినాదము వంశీకృష్ణ గారు చెప్పడము, ఈ రామగిరి క్షేత్రం పైన ఈ మాటని వారు చెప్పడం వల్ల, మేము వినడం వల్ల తప్పనిసరిగా ఇది అనాదిగా సనాతనముగా కొనసాగేటటువంటి వాక్యముగా ఉండాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.
ఫస్ట్ రైట్ మాట్లాడే సిస్టమ్ పెట్టద్దు ఇప్పుడే మాట్లాడదాం
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై తమ్ముడు స్టేషన్కి మైండ్ కూడా సిరిసిరంగండ్ల కోదండ రామస్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి లక్షలాది మంది ఈరోజు సిరిసిరంగండ్ల దేవాలయంకు రావడం, భక్తులు దర్శించుకోవడం, ఈ అత్యంత వైభవపేతంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరికీ ఆ కోదండరాముని యొక్క ఆశీస్సులు అందజేయాలని ఆ భగవంతుని వేడుకుంటూ దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి యొక్క కోదండరామస్వామి సిరిసినగల్ల ఆలయానికి ప్రతి ఏటా శ్రీరామ దండు 1,00,000 మంది హిందూ బంధువులతోటి వచ్చేటువంటి కార్యక్రమానికి మన దండు శ్రీను నేతృత్వంలో ఈ పెద్ద ఎత్తున ఈసారి కూడా రావడం మనందరికీ కూడా ఆనందదాయకం. మా యొక్క కళ్యాణ మహోత్సవానికి కూడా అనేక మంది పెద్దలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నటువంటి వారందరికీ, రక్షణ చేసినటువంటి రక్షణ సిబ్బందికి అందరికీ కూడా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, నేను మొన్ననే ఒక వీడియోలో మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండవ భద్రాద్రిగా పేరుగాంచినటువంటి సిరిసినగండ్ల దేవాలయానికి కూడా 100 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి మరొక యాదాద్రి లేక ఈ సిరిసినగండ్ల రామాద్రిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి, నిధులు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. మంత్రి గారు మళ్ళొక 2 కోట్లు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగిందని తెలిసింది. వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ ఇక్కడ 100 కోట్లతోటి ఆధ్యాత్మిక హిందూ సనాతన ధర్మ వ్యాప్తి కొరకు కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతులను ఏర్పాటు చేయాలి. మరి ఈ రామగిరి ఏదైతే ఈ సిరిసినగండ్ల దేవాలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికే ఇక్కడ ఒక పెద్ద వేద పాఠశాల కూడా నిర్మాణం చేయాలి. వేద పాఠశాల నిర్మాణం జరిగినప్పుడే, ఇక్కడ వేదాలు ఘోషించినప్పుడే ఈ యొక్క పవిత్రమైన స్థలానికి ఇంకా పవిత్రత చేకూరుతుంది. ఆ కోదండరాముని యొక్క ఆశీస్సులతో భారతదేశమంతా సుభిక్షంగా ఉంది. సనాతన హిందూ ధర్మము ఇలా ప్రపంచానికి ఒక దిశ, ఒక దశని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నటువంటి చొరవ ప్రపంచ దేశాలు మన భారతమాత పాదాల దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది. అది మనం ఏదైతే 500 ఏళ్ళుగా అయోధ్యలో రామాలయం నిర్మాణం చేసుకొని బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని, ఈ యొక్క ప్రతిష్ఠ జరిగిన తర్వాతనే భారతదేశ వైభవం అంతా కూడా పెద్ద ఎత్తున ఇలా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి హిందూ సంస్థలపైన, ధార్మిక సంస్థలపైన, సనాతన ధర్మం పైన ఏదైతే దాడులు చేసేటువంటి వాళ్ళకు ఏదైతే వాళ్ళకి హెచ్చరిస్తున్నాం, మా సనాతన సాంప్రదాయాలని, మా సనాతన ధర్మాన్ని కించపరిస్తే
అయితే హిందువులు ఊరుకోరా అని చెప్పి ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ నేను మరొకసారి ఈ రామదండు ఏదైతే నేతృత్వంలో దండుసీను నేతృత్వంలో ఆర్కపల్లికి వెళ్ళి వేలాది మంది వచ్చినటువంటి ఈ యొక్క రామ సేవకులకు ఈసారి అజిలాపూర్కి వెళ్ళి కూడా వందలాది మంది రామ సేవకులు రామసేన పేరు మీద వాళ్ళు కూడా రావడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా ఏదైతే అభినందనలు తెలియజేస్తూ V6 V3కి కూడా మా సురేష్ గారికి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డేరం రామశర్మ. సీతారామచంద్ర స్వామి దేవస్థానం సిరిసనగండ్ల అనువంశ ధర్మకర్తని. మన దేవాలయంలో 2026 సంవత్సరం బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఈ దేవాలయానికి ఉగాది నుండి చైత్ర పౌర్ణమి వరకు వసంత నవరాత్రులు, అదేవిధంగా స్వామివారికి అష్టమి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు, మాస కళ్యాణం, నిజ కళ్యాణం, గజారోహణం, హనుమత్సేవ, అశ్వసేవ, పూలరథము, పెద్దరథము, చక్రతీర్థం, ఈ విధంగా 7 రోజులు మన యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది. కాబట్టి ఈ దేవాలయంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. అదేవిధంగా ఈరోజు నిజ కళ్యాణం జరిగింది. ఇక్కడికి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మన శాసనసభ్యులైనటువంటి చిక్కుడి వంశీకృష్ణ గారు, అదేవిధంగా కలవకుర్తి శాసనసభ్యులు మని కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా బాలాసింగ్ గారు, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఈ విధంగా జయపాల్ యాదవ్ గారు మన దేవాలయాన్ని సందర్శించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మన దేవాలయం దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందడానికి చాలా సహాయం చేస్తున్నటువంటి మన శాసనసభ్యులైనటువంటి అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీ కృష్ణ గారు మనకు మొన్న 2 కోట్లు శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఈరోజు కన్యాదానం చేసినప్పుడు ఏ విధంగా అయితే మనము అమ్మాయి నుంచి అబ్బాయికి ధనం ఏ విధంగా అయితే ఇస్తామో, భూదానం ఏ విధంగా చేస్తామో, గోదానం ఏ విధంగా అయితే చేస్తామో, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మరొక 3 కోట్లు ఇస్తా అని చెప్పి దేవాలయానికి అభివృద్ధికి తోడ్పడతా, నేను ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందాలని చెప్పేసి వారు ఈరోజు 3 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈ దేవాలయంని అభివృద్ధి చేయడానికి చాలా తోడ్పడుతూ ఉన్నాం. కాబట్టి ఈ దేవాలయం క్రీస్తు శకం 14వ శతాబ్దంలో వెలిసినటువంటి దేవాలయం. కాబట్టి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి దగ్గర ఇప్పుడు 35,000 మంది ఈరోజు దర్శనం చేసుకున్నారు ఈ మాస కళ్యాణాన్ని, మన నిజ కళ్యాణాన్ని. కాబట్టి అదేవిధంగా మన దగ్గర పెద్ద రథోత్సవం ఉంటుంది. ఆ రథోత్సవం కూడా ఇదే విధంగా ఒక 50 నుంచి 60,000 మంది వచ్చి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇంకేమన్నా సార్?